జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసాలకు ప్రతీక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు అధికారాన్ని చేపట్టిన వెంటనే ప్రజావేదికని తుక్కుగా గుల్ల చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలందరి ముందు ఉంది. ఈరోజు ఏ అవకాశం లేక సరే ఇప్పుడు అక్కడ సాటి నిన్న అన్యాయానికి గురైన 42 మంది సోదరిమణులు, అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి జరిగింది తీవ్రమైనటువంటి అన్యాయమే కావచ్చు. కొనేటప్పుడు మోసం చేసి వాడు అమ్మిన దాంట్లో వీళ్ళు మోసపోయి కొనుక్కోవచ్చు. అది కోర్టులో ఉన్నటువంటి అంశాలని వాళ్ళు గెలిచి వాళ్ళు ఇది పెట్టి వాళ్ళకున్నటువంటి ఆర్డర్స్ ప్రకారం పోలీసు రక్షణ కోరి ఉండవచ్చు, జరగకూడదే జరిగిపోయి ఉండొచ్చు. దాన్ని ఎలా పునరావృతం కావాలో, దాళ్ళకి ఏ విధమైన న్యాయం చేయాలో దాన్ని ఆలోచించాలి పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ. మీరేం చేస్తున్నారు? రాజకీయంగా ఇది ఒక పెద్ద దుమారం రేపండి, పెద్ద ఇది చేసినట్టు అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాల్ని, వీక్నెస్ని రెచ్చగొట్టడం ఎంతవరకు సబబు? వాళ్ళ పక్షాన మీరు నిలిస్తే గతంలో మీ దగ్గరికి కూడా వచ్చారు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఏ విధమైన న్యాయం చేశారు? వాళ్ళ పక్షాన మీరు ఎలా నిలబడ్డారు? ఏ విధమైనటువంటి న్యాయ సలహాలు ఇచ్చారు? ఆ రోజు సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు ఇలా జరిగేదా? జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటని రికార్డ్ చేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వాలకు మంచి సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎంత దూరమైన వెళ్ళడానికి నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు, రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి, విద్య, వైద్యం అన్ని రంగాల్లో ఈ ప్రజల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం మీద మీరేదో చట్ట ప్రకారం జరుగుతూ ఉంది. జరిగే క్రమంలో వాళ్ళ అప్పటికప్పుడు జరిగే అంశాన్ని మీద మా పార్టీ కానీ మా ఎమ్మెల్యేలు కానీ అంతా తీవ్రంగా ఖండించారు. వాళ్ళ పక్షాన నిలుస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. మీరు ఏదో బురద పోద్దామని, ఏదో ఇది చేద్దామని ప్రభుత్వం మీద నిందలేయడం, ఇది మీ మీద మీరే అపహాస్యం చేసుకున్నట్టని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.